హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుటి నుండి మనం రీసెంట్గా రిలీజ్ అయిన రొమాంటిక్ ఫీల్ గుడ్ డ్రామాని చూడబోతున్నాం. సూపర్గా ఉంటుంది డ్రామా, సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్లోనే కళ్ళద్దాలు వేసుకున్న అమ్మాయిని చూపిస్తారు. తినే మన డ్రామా హీరోయిన్ సాంగ్. చాలానే ఇంట్రోవర్ట్ అయిన ఒక అమ్మాయి, అంతగా ఎవరి దగ్గర మాట్లాడదు. తనకంటూ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మాత్రమే మాట్లాడుతుంది. ఇంకా హీరోయిన్కి ఈరోజు ప్రెజెంటేషన్ ఉంది, దానివల్ల అంత టెన్షన్గా కూర్చుంటుంది. మనం కూడా స్కూల్ చదివే టైంలో అంత ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే చాలా భయపడుతూ ఉంటాం కదా. అందులోనూ నెక్స్ట్ మనమే వెళ్ళాలి అన్న సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువగా భయపడతాం కదా. సో హీరోయిన్ కూడా అలానే భయపడుతూ కూర్చుంటుంది. కానీ ఎప్పటికైనా వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా. సో హీరోయిన్ కూడా వెళ్తుంది. ఇప్పుడు తల పైకెత్తి చూస్తే క్లాస్లో ఉన్న అందరూ హీరోయిన్నే చూస్తుంటారు. అంతలా నర్వస్గా ఫీల్ అవుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో హీరోయిన్ ఒక మోడల్లా నిల్చోంటుంది. అంత షైగా ఫీల్ అయ్యే హీరోయిన్ ఇప్పుడు ఎలా మోడల్లా నిల్చోంది అని చూస్తే, మోడల్ అంటే నిజంగానే ఒక మోడల్ కాదు. హీరోయిన్ని చూసి అక్కడ చాలా మంది డ్రా చేస్తుంటారు. ఏమని చూస్తే హీరోయిన్ ఎప్పటిలా స్కూల్కి వెళ్తున్నప్పుడు వెళ్ళే దారిలో చాలా మంది గుంపుగా నిల్చో ఉంటారు. హీరోయిన్ కూడా ఏంటక్కడ అంతమంది ఉన్నారు అని చూస్తే అక్కడ ఒక అమ్మాయి మోడల్లా పోజ్ ఇస్తుంటుంది. ఆ అమ్మాయిని చూసి 4-5 మంది కూర్చొని డ్రా చేస్తుంటారు. సో ఆ ప్లేస్ కి చాలా మంది వచ్చి నిల్చొని చూస్తుంటారు. అదొక డ్రాయింగ్ క్లబ్ లా ఉంది. సో ర్యాండమ్ గా ఎవరినైనా సెలెక్ట్ చేసి మోడల్లా పోజ్ అంతా ఇవ్వమని చెప్పి డ్రా చేస్తారేమో. కానీ ఇప్పుడు ఆ పోజ్ ని ఇస్తున్న అమ్మాయి వాళ్ళ టీం అమ్మాయి. ఇప్పుడు హీరోయిన్ అక్కడ కూర్చొని డ్రా చేస్తున్న వాళ్ళని చూస్తుంది. అందులో ఒక అబ్బాయి చాలానే హ్యాండ్సమ్ గా ఉన్నాడు. సో హీరోయిన్ కి ఆ అబ్బాయిని చూడగానే నచ్చేస్తాడు. ఏంటి వీడు ఇంత అందంగా ఉన్నాడు, కళ్ళద్దాలు వేసుకున్నా కూడా వాడి కళ్ళు అంత సూపర్ గా ఉంది కదా అని వాడినే సైట్ కొడుతూ నిల్చున్నప్పుడు వాడు సడన్ గా తిరిగి హీరోయిన్ ని చూసేస్తాడు. అంతే, హీరోయిన్ తక్కువని వేరొక సైట్ చూస్తున్నట్లు ముఖాన్ని తిప్పేస్తుంది. అయ్యయ్యో, నేను అతన్ని సైట్ కొట్టడం కనిపెట్టేసింటాడు కదా, ఇంకా తరువాత ఇక్కడ ఉండకూడదు, ఫాస్ట్ గా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్తున్నప్పుడు 1 నిమిషం అన్నట్లు సౌండ్ వినిపిస్తుంది. హీరోయిన్ కూడా తిరిగి చూస్తే ఆ క్రష్ అబ్బాయి వచ్చి నిల్చుంటాడు. హీరోయిన్ కి అయితే అంత నర్వస్ గా ఉంటుంది. అతను నన్ను పిలుస్తున్నాడా ఏంటి అని హీరోయిన్ ఒక డౌట్ లోనే నన్నా మీరు పిలిచింది అని అడిగినప్పుడు వాడు అవును మీ దగ్గర మాట్లాడాలి అంటాడు. హీరోయిన్ కూడా ఏంటి అని అడగ్గా, ఏం లేదు, మాకంటూ ఒక డ్రాయింగ్ క్లబ్ ఉంది, అందులో మీరు జాయిన్ అవ్వగలరా, మీకు ఓకే అంటేనే జాయిన్ అవ్వండి అన్నట్లు మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్ వాడి ఫేస్ ని చూస్తూ నిల్చుంటుంది. ఏంటి వీడు దగ్గర నుండి చూస్తుంటే ఇంకా అందంగా ఉన్నాడు అన్నట్లు చూస్తుంటుంది. వాడైతే నేను మిమ్మల్ని ప్రెషర్ పెడుతున్నట్లు అనిపిస్తే అంతా జాయిన్ అవ్వకండి, మీకు ఇష్టం ఉంటేనే మా క్లబ్ లో జాయిన్ అవ్వండి అన్నప్పుడు హీరోయిన్ చూసారంటే అరే ఇతని వాయిస్ కూడా చాలా బాగుంది కదా, కానీ నేనేంటి ఇలా సోడా బుడ్డి అద్దాలు వేసుకొని నిల్చున్నాను, మనం కూడా స్టైల్ గా ఉండాలి కదా అని కళ్ళద్దాలంతా తీసి పడేసి హెయిర్ స్టైల్ అంతా సరి చేసుకొని ఇప్పుడు వాడిని చూస్తే వాడి ముఖమే మంచిగా కనిపించడం లేదు. ఏమంటే హీరోయిన్ కి సైట్ కదా, ఏంటిది అంతా మసకగా కనిపిస్తుంది అని చూస్తున్నప్పుడు అక్కడ మోడల్ పోజ్ లో నిల్చోనిందే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు మింట్, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మింట్ హీరోయిన్ దగ్గరకు వచ్చి మా క్లబ్ లో నిదానంగా బాగా ఆలోచించి జాయిన్ అవ్వు, కానీ ఇప్పుడు మాకు ఒక మోడలింగ్ పోజ్ ఇవ్వాలి రారా అని పిలువగా హీరోయిన్ బిత్తర ముఖం పెట్టి చూస్తుంటుంది. నాకు తెలీదు అంటుంది. కానీ వాళ్ళు అదంతా చాలా సింపుల్, నీ వల్ల అవుతుంది రా అని హీరోయిన్ ని పిలుచుకుని వెళ్ళి నిల్చోబెట్టేస్తారు. సో ఇలానే హీరోయిన్ మోడల్లా ఒక పోజ్ ఇస్తూ నిల్చోంటుంది. హీరోయిన్ కి అయితే పోజ్ ఎలా ఇవ్వాలి అని అంతా తెలియడం లేదు, జస్ట్ నిల్చోంటుంది అంతే. అలా నిల్చోండడమే తనకి ఒక పెద్ద టాస్క్ లా ఉంది. అందులోనూ అందరూ తనని చూసి డ్రా చేస్తుంటారా. సో ఒకలా నర్వస్ గా నిల్చోంటుంది. కానీ ఆ టీం వాళ్ళు హీరోయిన్ సిచ్యువేషన్ ని బాగానే అర్థం చేసుకుంటారు. మింట్ అమ్మాయి కూడా చెప్తుంది, హే ఆ అమ్మాయి చాలా భయపడుతుంది అని. అప్పుడే హీరోయిన్ తల పైకెత్తి చూస్తుంది, నా గురించా చెప్తున్నారు అని. ఆ టైం ఆ క్రష్ అబ్బాయి కూడా హీరోయిన్ ని చూసి ఎంకరేజ్ చేసి
చేసేలా ఫైటింగ్ అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా ఓకే ఓకే ఫైటింగ్ అని ఇప్పుడే హీరోయిన్ కి ఒక కాన్ఫిడెంట్ వచ్చి నిల్చుంటుంది. ఆ టైం హీరోయిన్ ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్ ని వెతుక్కుంటూ ఆ ప్లేస్ కి వస్తారు. ఇప్పుడు అక్కడ హీరోయిన్ అలా మోడలింగ్ పోజ్ లో నిల్చుండడం చూసి ఈ ఇద్దరు అమ్మాయిలు షాక్ అవుతారు. హే, మన సాంగ్ ఏనా తను, ఏం చేస్తుందే తను అక్కడ అని ఒక అమ్మాయి సాంగ్ అని పిలుస్తూ వెళ్తుంటుంది. అంతలో ఇంకొక అమ్మాయి హే సైలెంట్ గా ఉండే అని తనని స్టాప్ చేసేస్తుంది. ఆ టైంలోనే ఇక్కడ ఆ మింట్ అమ్మాయి ఉంది కదా, తను ఇప్పుడే తన ఫేస్ కి వేసుకున్న తన మాస్క్ ని తీస్తుంది. చూస్తే చాలానే అందంగా ఉంటుంది. అందులోనూ తను ఇప్పుడు హీరోయిన్ క్రష్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి పక్కన వెళ్ళి కూర్చుంటుంది. ఇద్దరు మాట్లాడుతూ డ్రా చేస్తుంటారు. అదంతా చూస్తున్నప్పుడు హీరోయిన్ ఫేస్ చిన్నగా అయిపోతుంది. ఇద్దరిని చూస్తుంటేనే తెలుస్తుంది కపుల్స్ అని. అందులోనూ ఆ అమ్మాయి కూడా చాలా అందంగా కదా ఉంది. ఈ రోజు నేను ఈ కళ్ళద్దాలైనా వేసుకోకుండా వచ్చిండాలి, చాలా చండాలంగా ఉన్నానా ఏంటి అని చాలా ఒకలా ఫీల్ అవుతుంటుంది. జస్ట్ ఒక 3 నిమిషాలు నిల్చోమని అంటారు అంతే, కానీ తనకి ఆ 3 నిమిషాలే 30 గంటల్లా ఫీల్ అవుతుంటుంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్నట్లు అనుకుంటూ అలానే క్యాజువల్ గా క్రష్ ని చూస్తుంది. ఇప్పుడు క్రష్ కూడా చూసేసి సారీ అన్నట్లు చెప్పగా నాకిది చాలు, నాకిది చాలు, 3 నిమిషాలేంటి 30 గంటలైనా ఇలానే నిల్చుంటాను అని మాని సైట్ కొడుతూ నిల్చుంటుంది. కాసేపట్లోనే అందరూ డ్రా చేసి కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు వాళ్ళు డ్రా చేసిన ఆ పేపర్ ని తీసుకొని వచ్చి ఇస్తారు. కొంతమంది ఫన్ గా డ్రా చేసింటారు, ఇంకొంతమంది డిఫరెంట్ కాన్సెప్ట్ తో డ్రా చేసింటారు. లాస్ట్ లోనే క్రష్ తీసుకుని వచ్చి ఇస్తాడు. వాడు సూపర్ గా డ్రా చేసింటాడు. హీరోయిన్ కి అయితే చాలానే హ్యాపీగా ఉంటుంది, తనని చాలా బాగా డ్రా చేసినాడు కదా అని. ఇంకా క్రష్ వెళ్ళేటప్పుడు ఈ వీకెండ్ మా టీమ్ గ్యాదరింగ్ ఉంది, నీకు మా క్లబ్ లో జాయిన్ అవ్వాలి అని ఉంటే జాయిన్ అవ్వచ్చు, ఇదే నా నంబర్, బాగా ఆలోచించి నీ డెసిషన్ చెప్పు అని వాడి ఫోన్ నంబర్ అంతా ఇచ్చేసి వెళ్తాడు. హీరోయిన్ చూస్తుంది, దేవుడా, ఇలా నేను సైట్ కొడుతున్న అబ్బాయి నా దగ్గర డైరెక్ట్ గా వచ్చి ఇలా నంబర్ ఇచ్చేసి వెళ్తున్నాడు కదా అని చూస్తున్నప్పుడు కరెక్ట్ గా హీరోయిన్ ఫ్రెండ్స్ వచ్చేసి హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటారు. అందులో ఒక అమ్మాయి, నేనైతే ఊరంతా వినపడేలా మాట్లాడతాను, అలాంటి నాకే ఇంతవరకు ఒక్కడు కూడా సెట్ కాలేదు, కానీ నువ్వు ఎప్పుడు చూసినా చుంచు ముఖం వేసుకొని అంత సైలెంట్ గా ఉంటావు, అలాంటి నీ దగ్గర ఒకడు వచ్చి నంబర్ అంతా ఇచ్చేసి వెళ్తున్నాడు కదా, సరే సరే వాడికి కాల్ చేసి క్లబ్ లో జాయిన్ అవుతాను అని చెప్పు అన్నప్పుడు హీరోయిన్, ఏంటి ఫోన్ చెయ్యాలా, నేనంతా చెయ్యను అన్నప్పుడు, అరే చెయ్యవే, చేస్తేనే కదా స్టార్టింగ్ లో అంతా భయంగానే ఉంటుంది, నువ్వు చెయ్యి అని చెప్పగా హీరోయిన్ కూడా నంబర్ ని టైప్ చేస్తుంది. కానీ లేదు లేదు నాకు చాలానే భయంగా ఉంది, అయినా కాల్ చేసి నేనేం మాట్లాడేది అని చెప్పినప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఏం చేస్తుంది, టక్కుమని ఫోన్ లాగి క్రష్ కి కాల్ చేసేస్తుంది. హే ఇదిగో రింగ్ అవుతుంది మాట్లాడు అని ఇవ్వగా హీరోయిన్ బెదిరిపోతుంది. హే ఏంటి ఇలా చేసావు అని అరుస్తుంటుంది. ఆ ఫ్రెండ్ అయితే అరే అతను లిఫ్ట్ చేసేసాడు, మాట్లాడు మాట్లాడు అని ఇవ్వగా ఇంకా హీరోయిన్ కూడా హలో, నేను అప్పుడే నంబర్ ఇచ్చారు కదా మీ క్లబ్ లో జాయిన్ అవ్వమని, నేనే అని చెప్పినప్పుడు వాడు చెప్పండి ఏం డిసైడ్ అయ్యారు అని అడగ్గా హీరోయిన్, నేను మీ క్లబ్ లో జాయిన్ అవుదామని అనుకుంటున్నా అని చెప్పినప్పుడు వాడు నిజంగానా, చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు, ఈ వీక్ మనం మీట్ అవుదాం, మీకు ఓకేనే కదా, బాగా ఆలోచించే కదా డెసిషన్ తీసుకున్నారు అన్నప్పుడు హీరోయిన్, నాకు ఓకేనే, కానీ నాకు డ్రాయింగ్ గురించంతా పెద్దగా ఏం తెలీదు అన్నప్పుడు ఆ క్రష్ వచ్చి మీకు ఏం వచ్చు ఏం రాదు అన్నదంతా తరువాత చూసుకుందాం, అందులో అంతా ఏం ప్రాబ్లం లేదు, ఇందులో మీరు నచ్చే కదా జాయిన్ అవుతున్నారు, సో అది చాలు, మేము మీకు ఒక లింక్ ని సెండ్ చేస్తాము, దాన్ని మీరు క్లిక్ చేసి మా టీంలో జాయిన్ అవ్వండి అని చెప్పి వెంటనే హీరోయిన్ కి ఒక లింక్ ని సెండ్ చేస్తాడు. ఇప్పుడు ఆ లింక్ ని క్లిక్ చేస్తే వాళ్ళది ఫేస్బుక్ పేజ్ అంతా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆ క్రష్ ది ఫేస్బుక్ ఐడిని కనిపెట్టి క్రష్ ఫొటోస్ అన్నింటినీ చూస్తూ కూర్చోంటుంది. ఫొటోస్ లో ఇంకా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని చూస్తున్నప్పుడు ఆ మింట్ అమ్మాయితో కలిసి తీసుకున్న ఫొటోస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ ని చూసి ఇద్దరు నిజంగానే డేట్ చేస్తున్నట్లు ఉన్నారు కదా, పైగా ఒకే స్కూల్లో చదువుతున్నారు, ఖచ్చితంగా కపుల్సే అయింటారు అని చాలానే డల్ గా అయిపోతుంది. కానీ కాసేపు తర్వాత అయినా వాళ్ళు నా మీద నమ్మకంతో పిలిచిండారు, వెళ్ళకపోతే బాగుండదు, సరే మనం కూడా కొత్తగా ఒక విషయాన్ని ట్రై చేసి చూద్దాం,
పైగా వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళెలా ఉన్నారు అని చెప్పి జాయిన్ అయిపోతుంది. ఇంకా వీకెండ్ కూడా వచ్చేస్తుంది. టీమ్ మీటింగ్ ఉంది అని చెప్పింటారు కదా. సో హీరోయిన్ కి లొకేషన్ అంతా షేర్ చేసింటారు. ఈ ప్లేస్ కి వచ్చేసేమా అని. హీరోయిన్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఆ ప్లేస్ కి వెళ్తుంటుంది. కానీ ఇప్పుడు మధ్యలో ఒక ప్లేస్ లో మేకప్ అంతా వేసుకుని వెళ్దామని దిగుతుంది. ఏమంటే హీరోయిన్ అమ్మకి ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవ్వడం అంతా నచ్చదు. సో వాళ్ళ అమ్మ దగ్గర లైబ్రరీకి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి వచ్చింటుంది. దానివల్ల ఇప్పుడు అక్కడ ఉన్న రెస్ట్ రూమ్ లోకి వెళ్ళి మేకప్ అంతా వేసుకుంటుంది. అలానే కళ్ళద్దాలంతా తీసేసి లెన్స్ పెట్టుకుంటుంది. కాస్త అందంగా కనిపిద్దామని, అందులోనూ క్రష్ ముందు అందంగా కనిపించాలి అని అనుకుంటుంది. ఇప్పుడు మేకప్ అంతా వేసుకొని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక అమ్మాయి వస్తుంది. చూడటానికి ఒకలా వియర్డ్ గా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి సడన్ గా లోపలికి రావడంతో హీరోయిన్ తెలియకుండా ఆ అమ్మాయిని గుద్దేస్తుంది. వెంటనే హీరోయిన్ ఆ అమ్మాయికి సారీ చెప్పేస్తుంది. అయినా కూడా ఆ అమ్మాయి ఏంటి సారీనా, అవును ఎందుకు నన్ను కోపంగా చూస్తున్నావు అని అడగ్గా హీరోయిన్ నేను ఎక్కడ కోపంగా చూసాను, జస్ట్ చూసాను అంతే అంటుంది. ఆ అమ్మాయి అయితే హే ఇక్కడ రండే అని ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ ఇద్దరిని పిలుస్తుంది. ఇప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిలు కలిసి ఈ ముగ్గురు అమ్మాయిల్ని చూస్తుంటేనే తెలుస్తుంది బాగా బుల్లీ చేసే అమ్మాయిలని. తను నన్ను కోపంగా చూస్తుంది, ఎందుకు నన్ను కోపంగా చూసాము అని అడిగినప్పుడు హీరోయిన్ లేదు మీరు వేసుకున్న లిప్స్టిక్ బాగునింది అదే చూసాను అంతే అన్నప్పుడు ఓ అందంగా ఉన్నానా, నీకు కావాలా ఉండు నీకు వేస్తాము అని హీరోయిన్ ని పట్టుకొని అలానే బయటికి లాక్కుని వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న లిప్స్టిక్ ని తీసి నోరు మొత్తం రుద్ది పెడతారు. అలానే కళ్ళ కిందంతా కూడా వేసి హీరోయిన్ ముఖాన్ని అంత ఘోరంగా చేసి పెట్టి హీరోయిన్ మీద అంతలా ఫన్ చేసి నవ్వుతుంటారు. వెళ్ళు ఇలానే వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇలానే వెళ్ళాలి ఓకేనా, ఇప్పుడే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని సూపర్ గా రెడీ అయిన హీరోయిన్ ని గందరగోళం చేసి హే రండి ఇక మనం వెళ్దాం మనకి టైం అవుతుంది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు హీరోయిన్ ని చూసి మాకు టైం లేదు సో నువ్వు తప్పించుకున్నావు, ఇంకొక రోజు దీనికంటే ఇంకా బాగా మేకప్ వేస్తాము ఓకేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. హీరోయిన్ కి అయితే అంతలా ఏడుపుస్తుంది, అస్సలు తట్టుకోలేకపోతుంది. అలానే ఏడుస్తూ నాకు ఎప్పుడూ ఇంతే, నా లైఫ్ లో నేను ఫస్ట్ ఏం చేసినా ఇలానే అది జరగకుండా పోతుంది అని చెప్పి అంతలా ఏడుస్తుంది. ఏమని చూస్తే హీరోయిన్ చిన్నప్పటి నుండి ఏమైనా కొత్తగా ఒక విషయం ట్రై చేసిందనుకోండి, అందులో ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది. తనకి ఫస్ట్ బర్త్డే కోసం కేక్ ని తీసుకుని వచ్చినప్పుడు ఆశగా కేక్ ని కట్ చేసి తిందామని తీసి నోట్లో పెడితే ఆ కేక్ కింద పడిపోతుంది. ఆ తర్వాత ఫస్ట్ టైం స్కిప్పింగ్ చేసినప్పుడు కాలు తగిలి కింద పడి కాలు బాగా దెబ్బ తగిలేస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ అయినప్పుడు స్కూల్లో బాగా నిద్రపోయింటుంది. నిద్రలో తెలియకుండా వన్ బాత్రూమ్ కూడా పోయింటుంది. ఇలా హీరోయిన్ ఫస్ట్ టైం చేసిన ప్రతి విషయంలోనూ ప్రాబ్లమ్స్ రావడం వల్ల హీరోయిన్ కొత్తగా ఏం చేయాలి అన్నా భయపడుతుంటుంది. కానీ యాక్చువల్లీ హీరోయిన్ కి జరిగినట్లు ఆల్మోస్ట్ అందరి లైఫ్ లోని జరుగుతుంది. కానీ చాలా వరకు అందరూ అందులో నుండి ఓవర్కమ్ అయి వచ్చేస్తారు. కానీ హీరోయిన్ మాత్రం అలా కాదు. అన్నింటికి భయపడడం వల్ల మనం ఏం చేసినా మనకి అన్ని నెగిటివ్ గానే జరుగుతుంది అని ఏ విషయం చేయాలి అన్నా భయపడుతుంటుంది. కానీ ఇప్పుడే చాలా ఇయర్స్ తరువాత కాస్త ధైర్యం తెచ్చుకొని ఈ డ్రాయింగ్ క్లబ్ లో జాయిన్ అవుదామని హ్యాపీగా వచ్చింటుంది. కానీ ఇప్పుడు ఇలా అంతా జరగడంతో నాకు ఎప్పుడూ ఇంతే కదా, నాకు ఏది మంచిగా జరగదు, మనం అసలు ఏమీ చేయకూడదు, మనం ఇప్పుడు కూడా వచ్చిండకూడదు, ఇంట్లోనే ఉనిండాలి అని చెప్పి ఫుల్ గా నెగిటివ్ గా ఆలోచిస్తుంటుంది. ఇంకా తన వల్ల అయితే అసలు కావడం లేదు, ఫుల్ గా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తన ఫేస్ ని తుడుద్దామని బ్యాగ్ లో నుండి టిష్యూని తీస్తుంది. అంతలో సడన్ గా ఒకడు ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ ని పట్టుకొని దాన్ని ఇలా ఇవ్వు అని అడుగుతుంటాడు. హీరోయిన్ ఆల్రెడీ వాళ్ళు బుల్లి చేయడం వల్ల భయపడుతూ ఉంటుంది. అలాంటి టైంలో వీడెవడో ఇలా సడన్ గా వచ్చి నీ దగ్గర ఉన్నది ఇవ్వు అని అడగడంతో హీరోయిన్ వీడెవడో డబ్బుల కోసం వచ్చినట్లు ఉన్నాడు కదా అని పర్సులో ఉన్న మొత్తం డబ్బుల్ని తీసి వాడికి ఇస్తుంటుంది. నా దగ్గర ఇంతే ఉంది, దయచేసి నన్ను వదిలే అని ఇస్తున్నప్పుడు మాని చూసారంటే హీరోయిన్ చేతిలో పెట్టుకున్న టిష్యూని లాక్కుని నేను దీన్ని అడిగాను అని ఆ టిష్యూని లాక్కుని అక్కడి నుండి ఒకటే పరుగు బాత్రూమ్ కి. సార్ కి అంత అర్జెంట్ లా ఉంది. యాక్చువల్లీ ఈ అబ్బాయి ఈ డ్రామా హీరో జూన్. అంతేకాకుండా హీరో అక్కడి నుండి వెళ్ళేటప్పుడు కాసేపు వెయిట్ చేయి వచ్చేస్తాను అన్నట్లు చెప్పి వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా వాడు వెయిట్ చేయమని చెప్పడంతో
అక్కడే వెయిట్ చేస్తుంటుంది. ఇంకా హీరో కూడా వాడి పనంతా ముగించుకొని వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూసి నువ్వెవరు అన్నట్లు అడుగుతాడు. ఏంటి నేనెవరా, వీడికేంటి పిచ్చా, ఇప్పుడే కదా నన్ను ఇక్కడే వెయిట్ చెయ్య అని చెప్పేసి వెళ్ళాడు, ఇప్పుడేంటి ఇలా అడుగుతున్నాడు అని చూస్తున్నప్పుడు హో నేను వెయిట్ చేయమని చెప్పా అని నువ్వు వెయిట్ చేస్తున్నావా అని అడగ్గా హీరోయిన్ మరి వెయిట్ చేయమని చెప్తే వెయిట్ చేయాలి కదా అని అనుకుంటున్నప్పుడు వాడు అంతలా నవ్వుతాడు. నువ్వు ఇలా అంతా టైం వేస్ట్ చేయకూడదు, ఇదిగో పట్టుకో అని కొత్తగా టిష్యూ అంతా కొనిచ్చి నీకు ధైర్యమే లేదా, ఎవరైనా నిన్ని ఏమైనా చేస్తే నువ్వు అలానే వాళ్ళని కోపంగా చూడాలి, ఇక్కడ కోపంగా చూడు, ఇదిగో ఇలా చూడాలి అన్నట్లు నేర్పిస్తుంటాడు. ఎవరైనా నీ జోలికొచ్చారు అనుకో వాళ్ళ దగ్గర ఇలా అర్చాలి, ఇక్కడ అర్చు చూద్దాం అన్నప్పుడు హీరోయిన్ కూడా గట్టిగా అరుస్తుంటుంది. వాడు ఇలానే చేయాలి, ఇలానే అర్చాలి, సూపర్ అని హీరోయిన్ ని అంతలా బూస్టప్ చేస్తుంటాడు. ఇంకా నీ మీద ఎలాంటి తప్పు లేదంటే నువ్వు దేనికి భయపడకూడదు ఓకేనా అని హీరోయిన్ ని బాగా ఎంకరేజ్ చేసి అక్కడి నుండి వెళ్తుంటాడు. కానీ అలా వెళ్ళేటప్పుడు ఒకలా ఫన్ గా డాన్స్ చేస్తూ వెళ్తుంటాడు. భలే అల్లరి పిల్లోడిలా ఉన్నాడు హీరో. హీరోయిన్ కూడా పిచ్చోడిలా చేస్తున్నాడు ఏంటి అన్నట్లు చూస్తుంటుంది. కానీ వాడు చెప్పిన మాటలన్నీ హీరోయిన్ కి చాలానే మోటివేటెడ్ గా ఫీల్ అవుతుంది. కాసేపు ముందు ఆ డ్రాయింగ్ క్లబ్ కి వెళ్లకుండా ఉండటమే మంచిది అన్నట్లు అనుకొని ఉంటుంది. కానీ ఇప్పుడు హీరో చెప్పేసి వెళ్తాడు కదా, నువ్వేం తప్పు చేయనప్పుడు నువ్వు ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు అని. సో ఇప్పుడు బాత్రూమ్ లోపలికి వెళ్ళి నీట్ గా ఫేస్ ని వాష్ చేసుకొని కరెక్టే కదా నేనేం తప్పు చేయలేదు, ఊరికే నేనెందుకు ఫీల్ అవుతూ కూర్చోవడం అని ఇప్పుడు ఎలాంటి మేకప్ లేకుండా తను ఎప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు అలానే రెడీ అవుతుంది. ఆ మేకప్ అంతా రిమూవ్ చేసేస్తుంది. ఇంకా లెన్స్ అంతా కూడా తీసేసి ఎప్పటిలా కళ్ళద్దాలు వేసుకొని ఇప్పుడే నేనుగా ఉన్నాను అని అక్కడి నుండి వెళ్తుంది. ఆ టైంలోనే హీరో వాడి ఫ్రెండ్స్ ని వెళ్ళి మీట్ అవుతాడు. ముగ్గురు కలిసి ఒక బ్లైండ్ డేట్ కి వెళ్ళింటారు. సో ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ కూడా రే అమ్మాయిలు వచ్చేసారు రా వెళ్దామని వెళ్తే ఆ అమ్మాయిలు ఇంకెవరో కాదు హీరోయిన్ ని బుల్లీ చేశారే ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళని చూడగానే హీరో ఫేస్ ఒకలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయిలు హీరో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని మేము ఇన్స్టాలో చూసిండాము, మీరు మోడలింగ్ అంతా చేస్తారు కదా, ఈ రోజే మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తున్నాము, చాలానే ఎక్సైటెడ్ గా ఉంది అన్నప్పుడు హీరో కానీ నేను మిమ్మల్ని కాసేపు ముందే చూశాను అంటాడు. ఏమంటే కాసేపు ముందు ఈ ముగ్గురు కలిసి హీరోయిన్ ని బుల్లీ చేస్తూ నింటారు కదా, అప్పుడు హీరో వాళ్ళని చూసింటాడు. సో ఇప్పుడు ఆ విషయం చెప్పి మిమ్మల్ని చూస్తుంటేనే నాకు నచ్చడం లేదు, చిరాకేస్తుంది, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఆ అమ్మాయిల్ని తరిమేస్తాడు. ఆ అమ్మాయిలకి అయితే ఒకలా అయిపోతుంది, డల్ గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ ఇద్దరు హీరోని అంతలా అరుస్తుంటారు. ఎందుకురా ఇలా చేసావు, నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోయిండొచ్చు కదా, ఎందుకురా ఇలా డేట్ ని క్యాన్సిల్ చేసావు, నీకేమైనా ప్రాబ్లమా, అందుకే ఆ అమ్మాయిలే వద్దు అని సింగిల్ గా తిరుగుతున్నావా ఏంటి, ఒకవేళ నీకు ఆ అమ్మాయిలు నచ్చరా ఏంటి అని హీరో మీద ఫన్ చేయగా వాడు రే ఊరికే ఉండండ్రా అని తింటూ ఉన్న హీరో ఇప్పుడు సడన్ గా రే టైం ఎంత అవుతుంది, 3:30 అయిపోయిందా, అయ్యయ్యో లేట్ అయిపోయింది కదా, లేట్ గా వెళ్తే మా అక్క నన్ని చంపేస్తుంది, నేను వెళ్తున్నారా అని హీరో ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇప్పుడు అలానే హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళు చెప్పిన ఆ లొకేషన్ కి వెళ్ళిపోతుంది. అది ఒక కాఫీ షాప్ లా ఉంది. హీరోయిన్ కి ఆ ప్లేస్ చాలానే నచ్చేస్తుంది. ఏమంటే చాలానే కామ్ గా రిలాక్స్డ్ గా ఉంది ఆ ప్లేస్. సో హీరోయిన్ కి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా కాఫీ షాప్ ఓనర్ దగ్గర ఇక్కడ డ్రాయింగ్ క్లబ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడగ్గా అతను వాళ్ళ స్ట్రైట్ గా వెళ్ళారు అంటే ఒక బ్లూ కలర్ డోర్ ఉంటుంది, ఆ రూమ్ లోపలికి వెళ్ళండి అంటాడు. హీరోయిన్ కూడా వెళ్తుంది. అక్కడ చాలా రూమ్స్ ఉంది. బ్లూ కలర్ రూమ్ ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు డోర్ ని ఓపెన్ చేస్తే క్రష్ కీబోర్డ్ ప్లే చేస్తుంటాడు. అంతే హీరోయిన్ అలానే ఒక డ్రీమ్ వరల్డ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగిలిన టీం మెంబర్స్ పిలిచిన తరువాతనే హీరోయిన్ నార్మల్ అవుతుంది. ఎందుకు అక్కడ నిల్చున్నావు, లోపలికి రా అని పిలుస్తారు. ఆ తరువాతనే హీరోయిన్ వెళ్తుంది. అందరూ చాలానే స్వీట్ గా మాట్లాడుతుంటారు. ఈ టీమ్ లో ఉన్న అందరినీ ఒక్కొక్క కలర్ పేరుతో పిలుచుకుంటారు. ఒక అమ్మాయి పేరు పింకీ, ఇంకొక అమ్మాయి పేరు బ్లాక్, ఇంకా మనకి ఆల్రెడీ మింట్ అనే అమ్మాయి తెలుసు కదా, ఇంకా క్రష్ వచ్చి బ్లూ, ఇంకొక అతను
వచ్చి వీళ్ళకంటే చాలా పెద్దోడు, అతను వచ్చి బ్రౌన్. ఇప్పుడు ఆ మింట్ అమ్మాయి సరే సరేరా మన టీంలో ఉన్న అందరినీ నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అని అందరినీ పిలవగా అందరూ వచ్చి కూర్చుంటారు. ఫస్ట్ ఆ డ్రాయింగ్ టీం ఎలా ఫామ్ అయింది అని చెప్తారు. ఫస్ట్ ఆ క్రష్ అబ్బాయి ఇంకా మింట్ అమ్మాయి ఇద్దరే ఆ టీం ని స్టార్ట్ చేసింటారు. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండే కలిసే చదువుతుంటారు. వాళ్ళిద్దరికి డ్రాయింగ్ లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇద్దరు రోజు ఆ కాఫీ షాప్ కి వెళ్ళి డ్రా చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇలా ఇద్దరే డ్రా చేస్తుంటే బోరింగ్ గా ఉంటుంది కదా, సో వాళ్ళ టీంలో ఇంకా కొంతమందిని చేర్చుకోవాలి అని అనుకుంటారు. అప్పుడే ఆ కాఫీ షాప్ కి ఈ పింకీ అనే అమ్మాయి వచ్చింటుంది. ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి విషయం అంతా చెప్పి మీరు ఒక మోడల్ గా రాగలరా అని మింట్ వెళ్ళి పిలిచింటుంది. హీరోయిన్ ని పిలిచినట్లే ఫస్ట్ తను రాను అని చెప్పింటుంది. కానీ ఆ తర్వాత క్రష్ వెళ్ళి పిలువగానే ఆ పింకీ అనే లేడీ అరే ఫస్ట్ లో నేను వచ్చి పిలిచింటే నేను వచ్చేసింటాను కదా అని క్రష్ కోసం ఆ టీమ్ లో జాయిన్ అయి ఉంటుంది. ఆ తరువాత బ్లాక్ అనే అమ్మాయిని వాళ్ళ టీమ్ లో జాయిన్ చేసుకుంటారు. ఆ అమ్మాయితో పాటు ఒకడు ఫ్రెండ్ గా ఉండింటాడు, వాణ్ణి కూడా వాళ్ళ టీమ్ లో చేర్చుకునేస్తారు. ఆ తరువాత ఈ క్రష్ ఒక రోజు నైట్ టైం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకడు తాగి రోడ్ లో పడిపోయింటాడు. అందరికంటే ఈచ్ ఎక్కువగా ఒక అతను ఉన్నాడు కదా వాళ్ళ టీమ్ లో, బ్రౌన్ అనే ఒక అతనే రోడ్ లో తాగి పడిపోయింటాడు. అతని దగ్గరకు వెళ్ళి క్రష్ మాట్లాడినప్పుడు క్రష్ కి అతను చాలా నచ్చి అతన్ని కూడా వాళ్ళ టీమ్ లో చేర్చుకొనింటారు. సో ఇలానే వాళ్ళ టీం ఫామ్ అయి ఉంటుంది. ఇంకా వీళ్ళు ఎప్పుడు మీట్ అయినా ఒక థీమ్ లా, అంటే ఒక డ్రెస్సింగ్ కోడ్ ని పెట్టుకొని అలానే రెడీ అయి వస్తారు. ఈసారి యూనిఫామ్ లో రావాలి అని డిసైడ్ అయి అందరూ యూనిఫామ్ వేసుకుని వచ్చింటారు. హీరోయిన్ కూడా తన స్కూల్ యూనిఫామ్ ని వేసుకుని వచ్చింటుంది. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు వేసుకొచ్చిన యూనిఫామ్స్ గురించి మాట్లాడుతుంటారు. హే నీది బాగుంది నాది బాగుంది అని జాలీగా మాట్లాడుతూ నవ్వుతుంటారు. కానీ హీరోయిన్ ఈ రోజే కదా ఆ టీమ్ లో జాయిన్ అయింది, అందులోనూ హీరోయిన్ పెద్దగా ఎవరి దగ్గర మాట్లాడదు కదా, సో అలానే సైలెంట్ గా నిల్చొని చూస్తున్నప్పుడు మింట్ అమ్మాయి చూసేసి హీరోయిన్ లోన్లీగా ఫీల్ అవుతుంది అని అర్థం చేసుకొని తనని కంఫర్ట్ చేసేలా హే అందరూ సాంగ్ యూనిఫామ్ ని చూడండి, మనమంతా ఆర్టిఫిషియల్ గా యూనిఫామ్ ని వేసుకుని వచ్చాము కానీ తను రియల్ గా వేసుకుని వచ్చిండాది. నువ్వు ఈ స్కూల్ యూనిఫామ్ లో కూడా చాలా అందంగా ఉన్నావు, కానీ మేము చదివే రోజుల్లో అంతా ఇలా అందంగానే ఉండం తెలుసా, కానీ ఇప్పుడు నిన్ను చూడగానే మా స్కూల్ డేస్ ని మేము మిస్ అవుతున్నామని అక్కడ ఉన్న అందరూ హీరోయిన్ ని చూసి చాలానే పాజిటివ్ గా మాట్లాడుతుంటారు. అదంతా విని హీరోయిన్ ఎమోషనల్ అయిపోతుంది. ఏమంటే ఇలా అంతా హీరోయిన్ దగ్గర ఎవరు మాట్లాడిండరు, దానివల్ల ఇప్పుడు హీరోయిన్ కి ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళు హే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు స్కూల్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చేసిందా ఏంటి, కానీ నువ్వు ఆల్రెడీ స్కూలే కదా చదువుతున్నావు అన్నప్పుడు లేదు మీరు మాట్లాడిందంతా విన్నప్పుడు నాకు కొంచెం ఎమోషనల్ గా ఉండింది అన్నప్పుడు ఏంటి ఎమోషనలా, అలా మేము ఏం మాట్లాడేసామని ఎమోషనల్ అవుతున్నావు అని అందరూ చూస్తున్నప్పుడు మింట్ హీరోయిన్ ని పట్టుకొని సరే సరే నువ్వు ఏం ఫీల్ అవ్వకు, వాళ్ళు ఏమైనా వియర్డ్ గా మాట్లాడింటారు ఫీల్ అవ్వకు అని హీరోయిన్ ని చాలానే కంఫర్ట్ చేస్తుంటుంది. ఇంకా అందరూ డ్రా చేయడానికి కూర్చుంటారు. అప్పుడు ఆ క్రష్ అబ్బాయి మింట్ దగ్గర ఏంటి మోడల్ ఇంకా రానే లేదు అని అడుగుతుంటాడు. కరెక్ట్ గా ఆ మోడల్ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఆ మోడల్ ఇంకెవరో కాదు హీరోనే. ఇప్పుడు అక్కడికి హీరో రావడం చూడగానే హీరోయిన్ బెదిరిపోతుంది. అయ్యో వీడా అని బుక్ ని తీసి అడ్డంగా పెట్టుకుంటుంది. హీరోయిన్ అలా చేయడం మింట్ చూసేసి ఏంటి షైగా ఫీల్ అవుతున్నావా, వాడికి అంత వర్త్ లేదు, సో నువ్వు వాడిని చూసి అంత షైగా ఫీల్ అవ్వకు అన్నట్లు చెప్తుంటుంది. యాక్చువల్లీ హీరో వాళ్ళ అక్కని ఈ మింట్, ఇంకా వాడు హీరోయిన్ ని చూస్తాడు కానీ ఫేస్ మంచిగా కనిపించడం లేదు. హీరోయిన్ అలా బుక్ అడ్డంగా పెట్టుకోవడం వల్ల ఇంకా వాళ్ళ టీమ్ లో ఉన్న పింకీ అమ్మాయి హీరోని చూస్తూ మరి షైగా ఉండదా ఏంటి, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, వాడిని చూస్తే నేనే షైగా ఫీల్ అవుతాను అని హీరోని అని చూస్తుంటుంది. హీరో కూడా పింకీ చెప్పింది విని నవ్వుతుంటాడు. అప్పుడు హీరో అక్క మింట్ ని చూసారంటే అరే సైలెంట్ గా ఉండు, ఆల్రెడీ వాడు నాకంటే అందంగా ఎవడు లేడు అన్నట్లు తిరుగుతున్నాడు, ఇందులో మీరంతా ఇలా చెప్పారంటే వాణ్ణి అస్సలు పట్టుకోలేము, గాల్లోనే తెలియపోతాడు అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి నువ్వు కాస్త రారా, నీ దగ్గర ఒంటరిగా మాట్లాడాలి, నిన్ను ఎప్పుడు రమ్మంటే నువ్వు ఎప్పుడు వచ్చావు, నిన్ను దంచి పెడితేనే నువ్వు దారికి వస్తావు అని వాణ్ణి లాక్కొని వెళ్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ఏంటి వీడు నన్ను చూసినా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, ఒకవేళ నన్ను మర్చిపోయాడా, అవునవును మర్చిపోయాడేమో, వాడు నన్ను చూసినప్పుడు నేను మేకప్ అంతా వేసుకున్నాను కదా, ఊరికే నేనే వాడిని చూసి భయపడుతున్నా అని అనుకుంటా అని కాస్త రిలాక్స్ అవుతుంది.
యాక్చువల్లీ హీరోయిన్‌కి ఏమంటే, హీరో ఎక్కడ తనని ఇలా బుల్లి చేశారు అని అందరి దగ్గర చెప్పేస్తాడేమో అని భయపడుతుంటుంది. కానీ ఇప్పుడు హీరో తనని గుర్తుపట్టలేదు అని కాస్త రిలాక్స్ అవుతుంది. ఆ టైం క్రష్ ఉన్నాడు కదా! వాడు హీరోయిన్ దగ్గర, "ఇక్కడ చూడు, నీకు ఈ కలర్ సెట్ అవుతుందనుకుంటా. బేబీ బ్లూ నీకు ఓకేనా?" అని అడుగుతాడు. యాక్చువల్లీ హీరోయిన్ దగ్గర అడిగింటాడు, "నీకు ఏ కలర్ అంటే ఇష్టం" అని. కానీ హీరోయిన్ నాకు తెలీదు అని చెప్పడంతో ఇప్పుడు క్రష్ అబ్బాయి హీరోయిన్ కోసం ఒక కలర్ ని సెలెక్ట్ చేసి ఇస్తాడు. అంతే హీరోయిన్ కి అంత హ్యాపీగా ఉంటుంది. నాకు ఓకేనే అని ఖుషిగా చెప్తుంటుంది. ఇప్పుడు మోడల్ గా ఒకరు పోజ్ ఇవ్వాలి కదా! టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ పోజ్ ఇవ్వాలేమో. సో ఒక్కొక్కరుగా వెళ్ళి పోజ్ ఇస్తుంటారు. మిగిలిన వాళ్ళు వచ్చి 30 నిమిషాల్లో డ్రా చేసి కంప్లీట్ చేయాలి. అదే టాస్క్. హీరోయిన్ కి అయితే స్టార్ట్ చేసే లోపే 3 నిమిషాలు అయిపోతుంది. తను డ్రా చేసిన దానికంటే కూడా రబ్ చేసిందే ఎక్కువగా ఉంటుంది. డ్రా చేస్తుంది, ఎరేస్ చేస్తుంది, డ్రా చేస్తుంది, ఎరేస్ చేస్తుంది. ఇలానే ఎరేస్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఫైనల్లీ హీరోని పిలుస్తారు. రే వచ్చినందుకు మోడల్ గా అయినా వెళ్ళి నిలబడు, వెళ్ళు అని మింట్ చెప్పినప్పుడు యాక్చువల్లీ హీరో చాలానే ప్రొఫెషనల్ అయిన ఒక మోడల్, చాలా ఫేమస్ కూడా. సో ఇప్పుడు వాడు వెళ్ళి నిజమైన మోడల్ ని ఇప్పుడే మీరు చూడబోతున్నారు అని షర్ట్ అంతా రిమూవ్ చేస్తుంటాడు. సరే షర్ట్ తో ఆపేస్తాడు అని చూస్తే బనియన్ ని కూడా రిమూవ్ చేస్తుంటాడు. వాళ్ళ అక్క అయితే అరుస్తుంటుంది, ఏం రా చేస్తున్నావు అని. కానీ పింకీ మాత్రం దీనికోసమే కదా వెయిట్ చేస్తున్నాను అన్నట్లు చూడగా ఫాస్ట్ గా హీరో అక్క వెళ్ళి హీరో తల మీదనే ఒక్కటిచ్చి, రే ఏం రా చేస్తున్నావు నువ్వు, ఓవర్ గా చెయ్యకు ఓకేనా, నిన్ను పిలిచిందే పెద్ద విషయం. సో మర్యాదగా షర్ట్ వేసుకుని డీసెంట్ గా పోజ్ ఇవ్వు అని చెప్పడంతో హీరో కూడా సరే అని సైలెంట్ గా చైర్ మీద ఒక పోజ్ ఇచ్చి కూర్చుంటాడు. కానీ హీరోయిన్ నే చూస్తూ కూర్చోంటాడు. హీరోయిన్ కూడా చూస్తుంది, వీడేంటి ఇలా నన్నే చూస్తూ కూర్చోన్నాడు, ఒకవేళ వీడు నన్ను కనిపెట్టేశాడా అని భయపడుతూనే డ్రా చేస్తుంటుంది. ఇంకా 3 మినిట్స్ కంప్లీట్ అవ్వగానే హీరో, సరే ఓకే అయితే డ్రా చేసేసారు కదా నేను వెళ్తున్నా అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, అరే హీరో ఆగు, ఫస్ట్ టైం మా టీం కి ఇలా వచ్చావు, కాస్త కపుల్ పోస్ కూడా ఇచ్చేసి వెళ్ళు అన్నట్లు చెప్పగా హీరో, ఎవరితో నన్ని కపుల్ పోస్ ని ఇవ్వమంటున్నారు అని అడిగినప్పుడు అందరూ, ఇదిగో కొత్తగా మా టీమ్ లో జాయిన్ అయిన సాంగ్ తోని అంటారు. అంతే హీరోయిన్ బెదిరిపోయి చూస్తుంటుంది, ఏంటి వీడితో కలిసి నేను కపుల్ గా పోజ్ ఇవ్వాలా, సరే ఇంకా ఇవ్వక తప్పదు కదా అని అలానే స్లో మోషన్ లో వెళ్ళి హీరో పక్కన నిల్చుంటుంది. కానీ తన ఫేస్ మీద చెయ్యిని అడ్డంగా పెట్టుకొని నిల్చుంటుంది. వాళ్ళు, ఏంటి అలా నిల్చున్నావు, ఇలా పోజ్ ఇస్తే ఎలా అని అడిగినప్పుడు హీరోయిన్, ఇది కూడా బానే ఉంటుంది, నేను సిగ్గుపడుతున్నట్లు ఒక పోజ్ ఇస్తున్నా అని ముఖం మీద చేతులు పెట్టుకొని నిల్చుంటుంది. కానీ అప్పుడు కూడా అలానే ఆ క్రష్ ని సైట్ కొట్టు నిల్చుంటుంది. ఆ టైం హీరో అలానే హీరోయిన్ చెవి దగ్గరకు వెళ్ళి, ఓయ్ నువ్వు ఎవరు అని నాకు బాగా తెలుసు అన్నట్లు చెప్పి నవ్వుతాడు. అంతే హీరోయిన్ కి అంత షాకింగ్ గా ఉంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.